జిల్లా బద్వేల్ పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు బంక్ యజమానులు అక్రమ దందాకు తెరలేపారు. పట్టణంలోని ఫిల్లింగ్ స్టేషన్స్ లో పగలు నో స్టాక్ బోర్డులు పెట్టి సామాన్యులను ఇబ్బంది పెడుతుంటే రాత్రి వేళలో మాత్రం దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్ కు ఇంధనాన్ని తరలిస్తున్నారు. ముఖ్యంగా కేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ లో జరుగుతోన్న ఈ వ్యవహారం ఇప్పుడు వాహనదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. చూడొచ్చు, బద్వేల్ పట్టణ పరిధిలోని 6 ఫిల్లింగ్ స్టేషన్స్ లో ఇంధన కొరత పేరుతో సామాన్య వాహనదారులను చుక్కలు చూపించారు. వాళ్ళంతా పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నా సరే స్టాక్ లేదు అని చెప్పి వెనక్కు పంపించేశారు. కానీ అదే అదునుగా చేసుకుని బంక్ సిబ్బంది మాత్రం కాసులకు కక్కుర్తితో అక్రమ విక్రయాలకు పాల్పడుతూ ఉన్నారు. రాత్రిపూట అక్రమంగా వాటిని అమ్మేస్తూ ఉన్నారు. బద్వేల్ పట్టణం తొట్టిగారిపల్లె సమీపంలో ఉన్న కేఆర్ ఫిల్లింగ్ స్టేషన్లో రాత్రి సమయాల్లో ఈ దందా బహిరంగంగానే జరుగుతోంది అంటూ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. ఆసుపత్రులకు లేదా అత్యవసర పనులకు వెళ్లే వాహనాలకు ఇంధనం పోయడం నిరాకరిస్తూ ఉన్న సిబ్బంది రాత్రిపూట కూడా తమకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే పెద్ద పెద్ద డ్రమ్ములో చూడొచ్చు, విజువల్స్ లో కూడా ఎంత పెద్ద డ్రమ్ లో పెట్రోల్ డీజిల్ నింపి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పంపించేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాగా బంక్ యజమానులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అంతా స్పందించి అక్రమాలకు పాల్పడుతోన్న ఇలాంటి బంకుల యజమానులపై చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తిలో కూడా పెట్రోల్ కొరత కనిపిస్తోంది. బంకుల వద్ద బారులు తీరారు వాహనదారులంతా. అయితే పెట్రోల్ డీజిల్ కు ఎలాంటి కొరత లేదు అని ఇటు బంక్ యాజమాన్యం చెప్తోంది. బంకులకు క్రమం తప్పకుండా పెట్రోల్ డీజిల్ సరఫరా అవుతుందని చెప్తున్నారు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు నమ్మేసి బంకుల వద్దకు ఇలాగా వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా పోటెత్తుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. మరోవైపు ఆయిల్ అయిపోతుందేమో అన్న భయంతో బంకుల వద్ద క్యూ లైన్లు కట్టారు కస్టమర్స్ అంతా కూడా. చూడొచ్చు, కనిపించిన బాటిల్స్ అన్నింటినీ కూడా పెట్రోల్ బంకులకు తీసుకొచ్చి క్యాన్స్ ఖాళీగా, ఇంట్లో ఖాళీగా ఉన్న క్యాన్స్, బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ నింపుకొని ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఓవైపు అధికారులు చెప్తూనే ఉన్నారు అలాగా చెయ్యొద్దు, అది ప్రమాదకరం కూడా అని. అయినా సరే పెట్రోల్ తమకు దొరకదేమో అన్న ఆందోళనతో ఇలాగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు వాహనదారులు అందరూ. రైట్, చూస్తున్నాం అనంతపురంలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే కొన్ని బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన వాహనదారులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. బంకుల వద్ద బారులు తీరిన జనం అంతా ఏం చేయాలో అర్థం కాక ఉన్నారు. ఆయిల్ కంపెనీల నుంచి సరిపడా స్టాక్ రావడం లేదు అని చెప్పి ఇటు డీలర్లు చెప్తున్నారు. ఈ నెల చివరికి కానీ ఈ సమస్య సద్దుమణిగే అవకాశం ఉంది అని అంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు. ఏపీలో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. అయితే ఈ ప్యానిక్ భయం కారణంగా తీవ్రంగా ప్రజల్లో గందరగోళం నెలకొంది. డీజిల్ కొరత మరింత తీవ్రమైంది. దీంతో పాటుగా పెట్రోల్ కూడా వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో గొడవలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవంగా ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలని బిగ్ టీవీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ డీలర్లను సంప్రదించడం జరిగింది. డీలర్ల వర్షన్ వినే ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవంగా ఆయిల్ కంపెనీల నుంచి కొంత సరుకు రావడం లేదు. రేషన్ పద్ధతిలో ఆయిల్ కంపెనీలు ఇక్కడ డీజిల్ని కానీ పెట్రోల్ని కానీ సరఫరా చేస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా ప్రతిరోజు ఆయిల్ కంపెనీలు 1500 కోట్ల వరకు నష్టపోతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడే డీజిల్ రేటు దాదాపుగా లీటర్ 180 రూపాయలు ఉంది ఈ రోజుకి. అదేవిధంగా ఇప్పుడు సాధారణ ప్రజలు వినియోగిస్తున్నటువంటి డీజిల్ ధర దాదాపు 97 రూపాయల దాకా ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఈ వ్యత్యాసం కారణంగా పెద్ద ఎత్తున ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నటువంటి నేపథ్యంలోనే ఆ నష్టాన్ని తగ్గించడానికి రేషన్ పద్ధతిలో ఆయిల్ కంపెనీలు ఇక్కడ డీజిల్ లేదా పెట్రోల్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంలో
ఇక్కడ బయట ఉన్నటువంటి కస్టమర్ కానీ సాధారణ ప్రజలు కానీ ఇక్కడ క్యాన్లలో డీజిల్ తీసుకువెళ్ళి ఇండస్ట్రియల్ పర్పస్లో కూడా అమ్ముకుంటూ ఉండవచ్చు అన్న ఒక అనుమానం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ డీజిల్ కొరత ఏర్పడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ డీలర్లకు కూడా ఆ ఆయిల్ కంపెనీలతో కొన్ని సమస్యలు ఉన్నాయి. కమిషన్ పెంచాలని చాలా రోజులుగా డీలర్లు కోరుతున్నారు, కానీ ఆయిల్ కంపెనీలు పెంచడం లేదు. అదే సమయంలో ఆయిల్ కంపెనీలు కూడా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్యానిక్ బయింగ్ క్రియేట్ అయింది, ఈ కొరత క్రియేట్ అయింది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ పరిస్థితి ఉండడానికి ఇదే కారణం అన్నది తెలుస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా అనంతపురం లాంటి చోట ఇప్పుడు వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. వ్యవసాయ సీజన్ మొదలయ్యే సమయంలో ఆ డీజిల్ అవసరం ఎక్కువ ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రజలు కొనుగోలు చేయడానికి వస్తున్నారు. కొరత కొంత కనిపించినప్పుడు ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై ప్యానిక్ బయింగ్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అదేవిధంగా హైవే ఎక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఎక్కువ కనిపిస్తోందని తెలుస్తుంది. అయితే మనతో ఒక పెట్రోల్ బంక్ మేనేజర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా చెప్పండి, అంటే ఈ కొరత ఉందా లేదా సృష్టించబడిందా, ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఏమో అది అక్కడ మనకు తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇదే మనకు సంబంధం లేదు. వస్తా అంటే మేము వేస్తా అంటాం, మాకేమో వస్తుంది పెట్రోల్ డీజిల్, ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ డీజిల్ కొరత ఉందని మొత్తం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఒక ఇష్యూ ఉందన్నమాట. నిజంగా కొరత ఉందా, మీకు వస్తుందా డీజిల్ సఫిషియెంట్గా? కొరత ఏం లేదు, కరెక్ట్గా వస్తుంది, బాగానే వస్తుంది. ఆయిల్ కంపెనీ నుండి బాగానే వస్తుంది, ఇబ్బంది ఏం మరి లేదు. ఎందుకు ప్రజలు ఒక్కసారిగా ఇట్లా భయపడి ఒక్కసారిగా ప్యానిక్ బయింగ్తో కొనుగోలు చేయడానికి బయటకు వస్తున్నారు అనుకుంటారు? అంతా అది యూట్యూబ్ మహిమ. యూట్యూబ్ వాళ్ళు ఇట్లా చేయబట్టి ఇట్లా జరిగింది, అంతే. ఏం లేదు, మొత్తం అంతలకలా ఉంది పెట్రోల్ డీజిల్, ఇబ్బంది ఏం లేదు. అంటే ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు? అంటే ఇప్పుడు ప్యానిక్ బయింగ్తో ప్రజలు భయపడుతున్నారు, పెట్రోల్ బంకులు క్యూ కడుతున్నారు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి, చూస్తున్నారు మీరు ఒక మేనేజర్గా. అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు? ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నిదానంగా పోతే ఇబ్బంది లేదు. ఇట్లా ఇంత జనాలు మెండ్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది, పంపు బాయ్స్ కానీ ఇబ్బంది అవుతుంది. నిదానంగా ఒకరోజు వచ్చినా ఇబ్బంది లేదు, ఉంటుంది, ఎక్కడ పోదు, పెట్రోల్ డీజిల్ ఉంది, అంతలెక్కలా ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈరోజు సండే అయ్యి కొద్దిగా ఇబ్బంది అయినది అందరికీ, అంతే. లేదంటే ఈరోజు వచ్చేటివి ట్యాంకర్లు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, రేపు మామూలుగా ఉంటుంది, అంతే. వాస్తవంగా డీజిల్ కొరత ఉంటే దేశవ్యాప్తంగా ఉండాలి, లేదంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండాలి. కానీ ఏపీలో మాత్రమే, కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉందంటే అది ఖచ్చితంగా కొన్ని సప్లై చైన్ ఇష్యూ కావచ్చు, లేదా లాజిస్టిక్స్ ఇష్యూ కావచ్చు. అంతేగాని ఇక్కడ పూర్తిగా డీజిల్ కొరత అన్నది లేదన్న విషయాన్ని పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి మేనేజర్లు చెప్తున్నారు, అదేవిధంగా నిర్వాహకులు చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ప్యానిక్ బయింగ్ క్రియేట్ కావడానికి కొంత బయట జరుగుతున్నటువంటి ప్రచారం కూడా కారణమని తెలుస్తోంది. ప్రధానంగా ఈ ప్యానిక్ బయింగ్ నివారించాలి, ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏదైనా సమస్యలు ఉంటే సప్లై చైన్ ఇష్యూ కావచ్చు, లాజిస్టిక్ ఇష్యూ కావచ్చు, వాటిని ప్రభుత్వం సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా రిఫైనరీల నుంచి సకాలంలో ఆ స్టాక్ పాయింట్లకు ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ రాకపోవడం ఒక కారణం అయితే, అదేవిధంగా డీలర్ల సమస్య కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. చాలా కాలంగా కమిషన్ పెంచాలని కోరుతున్నారు, కానీ ఆయిల్ కంపెనీలు పెంచడం లేదు. పెంచకపోవడం కారణంగా ఇక్కడ ఆటోమేటిక్గా డీలర్లు నష్టంతో ఇక్కడ రన్ చేయాల్సి వస్తుంది పెట్రోల్ బంకులు. కాబట్టి డీలర్లు కూడా సరుకు తెప్పించడం లేదా పెట్రోల్ డీజిల్ తెప్పించడం తగ్గించారు, ఆర్డర్లు తగ్గించారు అన్న ఒక వాదన వినిపిస్తోంది. అదేవిధంగా ఆయిల్ కంపెనీలు కూడా నష్టపోతున్నాయి. ఆయిల్ కంపెనీలు నష్టపోతున్న కారణంగానే రేషన్ పద్ధతిలో, అంటే 10,000 లీటర్ల ఆర్డర్ పెడితే డీలర్ల నుంచి కేవలం 3,000 లీటర్లు 4,000 లీటర్లు మాత్రమే సప్లై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ప్రధానంగా కొరతకు కారణమవుతోంది. ఈ కొరతను ప్రభుత్వం నివారించే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రజలు మాత్రం ప్యానిక్ బయింగ్ దిగకూడదు, ప్యానిక్ బయింగ్ దిగితే మరిన్ని సమస్యలు క్రియేట్ అవుతాయి. కాబట్టి ప్రజలు మ్యాక్సిమం ఆ సంయమనం పాటించాలి. ఈ అంశంలో కొంత కోఆపరేట్ చేయగలిగితే పెట్రోల్ బంకుల వాళ్ళతో ఎలాంటి సమస్య ఉందనేది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి అంశం. అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. ప్యానిక్ బయింగ్ కారణంగా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుకు ప్రజలు తరలి వస్తున్నారు. మొదట డీజిల్ కొరత అన్నారు, ఇప్పుడు పెట్రోల్ కూడా కొరత అన్న వార్తలు రావడంతో పెద్ద ఎత్తున, అది కూడా సండే కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు వస్తున్నటువంటి నేపథ్యం. కెమెరామెన్ ప్రసాద్తో భరత్, అనంతపురం నుంచి.